ఇదివరకు బ్రేకింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నప్పుడు బ్రేకింగ్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఊహాజనితమైనటువంటి వదంతులను కూడా బ్రేకింగ్లు వేసేసి ఆ తర్వాత అది కాకపోతే తీసేసి మార్చేస్తున్నాడు. లగడపాటి రాజగోపాల్ సాధారణంగా మనకి గజల్ శ్రీనివాస్ గారికి లగడపాటికి మంచి అవినాభావ సంబంధం. గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగు మహాసభలు రాజమండ్రిలో జరిగినాయి. ఆ అవినాభావ సంబంధం వల్ల రాజమండ్రికి లగడపాటి రాజగోపాల్ వచ్చారు. వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున సుదీర్ఘకాలం ఎంపీగా చేశారు కాబట్టి పాత స్నేహాల కొద్దీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా బయటికి పోయకుండానే, అంటే ఓ రకంగా కాంగ్రెస్ అంటే అభిమానంతోనే ఉన్నటువంటి ఇద్దరితో కూడా అటు పక్కన ఎవరైతే మన కీలకమైనటువంటి వ్యక్తి ఉండవల్లి కావచ్చు, లేకపోతే హర్షకుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ని ప్రేమించేవాళ్ళు. రాష్ట్రం విభజించారన్నటువంటి కోపంతోనే బయటకు వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పటికీ కాంగ్రెస్ అంటే ప్రేమ ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కలుసుకున్నారు. ఈలో బ్రేకింగ్లు ఇంకేముంది, షర్మిల వచ్చేసింది కాబట్టి లగడపాటి రాజగోపాల్ వచ్చి అందరినీ కలుపుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, కాంగ్రెస్ తరపున పోటీ చేసేస్తాడు, రచ్చ చేసేశారు. ఆయన చెప్పారు, అయ్యా బాబు నేనేదో పర్సనల్గా వచ్చాను ఇక్కడికి, నేను రాజకీయ సన్యాసం ఆల్రెడీ ప్రకటించారు, రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. అందుకే సిద్ధపడ్డారు, తప్పుకున్నారు. కిందటిసారి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయబోయి బొక్కబోర్లా పడ్డారు, ఎదురు దెబ్బతిన్నారు. ఇప్పుడు ఆయనకి పోటీ చేసే ఉద్దేశం ఏమీ లేదు, ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ లోపు అయితే హడావిడి నడిచిపోయింది.